ఇప్పటివరకే ఏ విధంగా జరిగిందో ఆ విధంగానే ఉంటుంది. ప్రతి సీజన్లో కూడా ఒక 5-10 టీఎంసీలు ఎక్కువ తక్కువ అవుతున్నది. 800 టీఎంసీలు 811 టీఎంసీలలో మన కేడబ్ల్యూడిటి నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నాం. అది ఎట్లా ఇట్ ఈస్ టైం టేకింగ్ టాస్క్. దాన్ని మార్చేదానికే 50-50 మేము తండ్రాడుతున్నాం. కానీ అది కాదు, అంతే ఉంటుంది. అది 50-50 అనేది అది ఎప్పుడవుతుందో ఏం చెప్పలేము. 50-50 ప్రతిసారి మన రిక్వెస్ట్ స్ట్రాంగ్ ఉంటే అది మళ్ళీ అదే చెప్పడం జరుగుతుంది. ఏదో ఒక రోజుకు అవుతుంది అనేది కొంచెం ఆశ ఉంది. వి డోంట్ నో, బట్ అవుతుంది. కేంద్ర మంత్రి పరిధిలోకి వస్తాయని చెప్తున్నాను కదా, లాస్ట్ టైం బడ్జెట్లే ఉంది కదా, ఇస్తాం, హ్యాండ్ ఓవర్ చేస్తామని. అదే విధమైన స్టేట్మెంట్ అది. వాళ్ళు చెప్పుకొని కూడా మళ్ళీ మినిట్స్ ఆ విధంగా రాయలేదు. వాళ్ళు అంతా వేరే తిరిగి రాసినారు. సరే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిట్స్ కొంచెం మనం అనుకున్న పాయింట్స్ ఏం రాయకుండా వాళ్ళ ఓన్ డిసిషన్లో రాసుకున్నారు. ఆ తప్పులు పాయింట్అవుట్ చేసి మళ్ళీ లెటర్స్. ఎవరి ఆధీనం లేకుండా కేంద్రం మినిట్స్ ఏమి ఇవ్వలేదు. కేంద్రం మినిట్స్ మేము ఇచ్చినది ఏంది అన్నామంటే 50-50 కావాలి, మిగతా అన్ని సాగుతాయి అన్నాం. వాళ్ళు తప్పులు ఏమి ఇచ్చినారు, ఇది ఒప్పుకున్నారు, ఇది చేస్తామన్నారు, అవి ఆ విధంగా ఇచ్చినారు. అవేం ఒప్పుకోలేదు. ఈ కండిషన్స్ అన్ని కట్టుబడి లోబడి అయినాకనే దట్ విల్ మూవ్ ఫార్వర్డ్ అన్నాం మేము. అంతే. అవును, నిర్ణయం ఒకటే, ఆపరేషన్ ఆఫ్ ది gates or outlets, everything will be as being done by in the last 5 years or even 10 years అనుకోండి, by the 3-man committee. There is no change in the operation system. The quantum of water, ఎంత నీళ్లు ఉన్నాయి, ఎంత వస్తున్నది లెక్కలు వేస్తారు. 3-man కమిటీ కూర్చొని నిర్ణయిస్తారు. వివిధ రాష్ట్రాలకు ఏ విధంగా ఇస్తారు, అంతే. దాంట్లో కేఆర్ఎంబీది ఏ మాత్రం రోల్ కానీ పాత్ర కానీ ఉండదు. దే విల్ బి ప్రేక్షక పాత్ర అనుకోండి ఇన్ డైరెక్షన్. ఇప్పుడు అదే 34-66 ఉంది కదా, అదే ఉంటుంది. స్పెషల్ నీడ్స్ కూడా ప్రతిసారి ఇంతకుముందు కూడా అడిగినాం. అక్కడక్కడ 4-5 టీఎంసీలు వాళ్ళు ఎక్కువ అడిగితే ఒప్పుకున్నాం. మనం ఒక 3-4 టీఎంసీలు అడిగితే వాళ్ళు ఒప్పుకున్నాం. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అవుట్లెట్స్ ఆపరేట్ చేసేది మన స్టాఫే. ఏ స్టేట్ అయితే ఆ స్టాఫే స్టార్ట్ చేస్తారు. బట్ మానిటరింగ్ విల్ బి డన్ బై బోర్డ్. ఎందుకంటే కొన్నిసార్లు కాంట్రవర్షియల్ కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు. భవిష్యత్ దాని బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఎక్కువ చేస్తున్నారు, అది కూడా ఏం లేకుండా బోర్డు కూడా మానిటర్ చేస్తుంది. బోర్డు విల్ స్టిక్ టు ది డిసిషన్ టేకన్ ఇన్ ది 3-man కమిటీ. 3-man కమిటీ ఆల్సో బోర్డు మెంబర్ సెక్రటరీ ఉన్నాడు కాబట్టి ఇక బోర్డు కూడా దాంట్లో పాత్ర ఉన్నట్టే. అది యాక్చువల్గా ప్రాక్టికల్గా డిస్కస్ అయింది. అది నేనేం చెప్పలేను. ఇప్పుడు అది స్టే ఆర్డర్ ఇచ్చిన దానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆర్డర్స్ కూడా స్టేట్ ఏపీ స్టేట్ దాన్ని